ముందుగా ఎందుకు వచ్చింది? టీచర్, స్టూడెంట్. ముందుగా 2 రకాల వర్చువలైజేషన్ చూసాం. ఫుల్ వర్చువలైజేషన్ హైపర్వైజర్ మొత్తం పనిచేస్తుంది. సెక్యూరిటీ ఎక్కువ. కానీ పెర్ఫార్మెన్స్ కొంచెం స్లో. పారా వర్చువలైజేషన్ గెస్ట్ ఓఎస్ కూడా సహాయం చేస్తుంది. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ గెస్ట్ ఓఎస్ మోడిఫై చేయాలి. అప్పుడు ఒక చిన్న ప్రశ్న వచ్చింది. గెస్ట్ ఓఎస్‌ని మోడిఫై చేయడానికి పెర్ఫార్మెన్స్ ఫాస్ట్‌గా రావాలంటే దానికి ఇచ్చింది సొల్యూషన్. దానికి వచ్చిన సొల్యూషన్ హార్డ్‌వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్. హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే వర్చువలైజేషన్ కోసం సీపీయూ ప్రాసెసర్‌లో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఇవ్వడం. ఉదాహరణకి ఇంటెల్ ప్రాసెసర్‌లో వర్చువల్ వీటీఎక్స్ ఏఎండీ ప్రాసెసర్ ఏఎండీ వి ఫీచర్ వల్ల హైపర్వైజర్‌ను సహా హైపర్వై హైపర్వైజర్‌కి హార్డ్‌వేర్ నుంచి వచ్చే సహాయం లభిస్తుంది. హైపర్వైజర్‌కి హార్డ్‌వేర్ నుంచి వచ్చే సహాయం లభిస్తుంది. ఎగ్జాంపుల్, మీరు బరువైన వస్తువులను ఎత్తుతున్నారనుకోండి. ముందు ఒక్కరే ఎత్తేవారు. తర్వాత ఫ్రెండ్ సహాయం చేశారు. ఇప్పుడు క్రేన్ వచ్చింది. క్రేన్ ఎక్కువ పని చేస్తుంది. ఆ పని చాలా తక్కువ అవుతుంది. అలాగే హార్డ్‌వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్‌లో కూడా సీపీయూ వర్చువలైజేషన్ సహాయం చేస్తుంది. ఇప్పుడు టేబుల్‌లోని ప్రతి పాయింట్ చూద్దాం. గెస్ట్ ఓఎస్ హాస్ నో రోల్ ఇన్ వర్చువలైజేషన్. గెస్ట్ ఓఎస్‌కి ఎలాంటి రోల్ లేదు. హాస్ నో రోల్. గెస్ట్ ఓఎస్‌కి ఇప్పుడు టేబుల్‌లో చూద్దాం. గెస్ట్ ఓఎస్‌కి నో ప్రాబ్లమ్. మీనింగ్ గెస్ట్ ఓఎస్‌కి వర్చువలైజేషన్ గురించి తెలియదు. ఫుల్ వర్చువలైజేషన్ అలాగే. గెస్ట్ ఓఎస్‌కి నేను వర్చువలైజేషన్ ఉన్నానని తెలియదు. కానీ సెకండ్ దాంట్లో గెస్ట్ ఓఎస్ మెయిన్ అన్‌అవేర్ అబౌట్ వర్చువలైజేషన్ మీనింగ్ గెస్ట్ ఓఎస్‌లో నిజమైన ఫిజికల్ కంప్యూటర్ మీద నడుస్తుందని భావిస్తుంది. కానీ వర్చువలైజేషన్ ఉందని తెలియదు. నార్మల్ వెర్షన్ అవైలబుల్ ఆఫ్ ఓఎస్ హాస్ బీన్ యూజ్డ్ యాస్ ఎ గెస్ట్ ఓఎస్. గెస్ట్ ఓఎస్‌ని మోడిఫై చేయాల్సిన అవసరం లేదు సాధారణంగా యూనిక్స్ లాంటివి. ఇట్ ప్రొవైడ్స్ గుడ్ ఆప్షన్స్ ఫర్ గెస్ట్ ఓఎస్. మీనింగ్ దాదాపు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లు గెస్ట్ ఓఎస్‌కి ఉపయోగించవచ్చు. ఎలాంటి మోడిఫికేషన్ అవసరం లేదు. గెస్ట్ ఓఎస్ ఈస్ నాట్ ఏ హైపర్వైజర్ స్పెసిఫిక్. మీనింగ్ గెస్ట్ గెస్ట్ ఓఎస్ హైపర్వైజర్ కోసం తయారు చేయబడవసరం లేదు. గెస్ట్ ఓఎస్ ఒక హైపర్వైజర్ కోసమే తయారు చేయబడలేదు. అదే విండోస్ విఎం హార్డ్వేర్ హైపర్-వీలో కూడా కేఎంఏఎస్‌లో కూడా పనిచేస్తుంది. హియర్ రిక్వైర్స్ ఎ ఎక్స్‌ప్లిసిట్ ఫీచర్ ఇన్ ద సీపీయూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీనింగ్ ఇక్కడ సీపీయూలో వర్చువలైజేషన్ సపోర్ట్ ఉండాలి. అంటే ప్రాసెసర్‌లో ఇంటెల్ వీటీఎక్స్ లేదా మోడిఫైడ్ ఏఎండీ ఉండాలి. లేకపోతే హార్డ్‌వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్ పనిచేయదు. ఎగ్జాంపుల్, బైక్‌లో డిస్క్ బ్రేక్ ఉంటే ఏబీఎస్ పనిచేస్తుంది. లేకపోతే కాదు. అలాగే సీపీయూలో వీటీఎక్స్ ఉంటేనే ఏఎండీ పొందాలి. హార్డ్‌వేర్ ప్లే వర్చువల్ హార్డ్‌వేర్ ప్లేస్ రోల్ ఇన్ వర్చువలైజేషన్. ఫుల్ వర్చువలైజేషన్‌లో ఉన్న పెద్ద తేడా ఇక్కడ హార్డ్‌వేర్ కూడా వర్చువలైజేషన్‌లో పాల్గొంటుంది. హార్డ్‌వేర్ ప్లేస్ రూల్ వర్చువలైజేషన్. ఇది ఫుల్ వర్చువలైజేషన్‌తో ఉన్న పెద్ద తేడా ఇక్కడ హార్డ్‌వేర్ కూడా పనిచేస్తుంది. గెస్ట్ ఓఎస్, హైపర్వైజర్, సీపీయూ వీటెక్స్, ఏఎండీవి హార్డ్‌వేర్. స్పెషలైజ్డ్ హార్డ్‌వేర్ డివైసెస్ అలాంగ్ విత్ హైపర్వైజర్ టేక్ కేర్ వర్చువలైజేషన్ టాస్క్. Specialized hardware device along with hypervisor take place virtualization task. మీనింగ్ విజువలైజేషన్ పని హైపర్వైజర్ ఒక్కటే చేయదు. సీపీయూలోని స్పెషల్ హార్డ్వేర్ కూడా పనిచేస్తాయి. అందుకే హైపర్వైజర్ పని తగ్గుతుంది. ఎగ్జాంపుల్, టీచర్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. ఒక స్టూడెంట్ కూడా హెల్ప్ చేయాలి. ఆ సాఫ్ట్‌వేర్ కూడా అటెండెన్స్ ఆటోమేటికల్లీ తీస్తుంది. ఇప్పుడు టీచర్‌కి పని చాలా తగ్గింది. అదే హైపర్వైజర్ సాయం సీపీయూ పనిచేస్తుంది. 9 వర్చువలైజేషన్ ఓవర్‌హెడ్ హైపర్వైజర్
మీనింగ్ ఓవర్ హెడ్ అంటే ఏంటి? అదనపు పని. సీపీయూ కూడా చేస్తుంది. కాబట్టి హైపర్వైజర్ లోడ్ చాలా తక్కువ. వర్చువలైజేషన్ పెర్ఫార్మెన్స్ ఈస్ బెటర్. మీనింగ్ ఫుల్ వర్చువలైజేషన్ కంటే ఫాస్ట్ ఎక్కువ. ఇది ఫుల్ వర్చువలైజేషన్ కంటే ఫాస్ట్. ఎందుకంటే హార్డ్‌వేర్ డైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తుంది. సీపీయూ వర్చువలైజేషన్ ఫాస్ట్‌గా హ్యాండిల్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఏ సెక్యూరిటీ కాంప్రమైజెస్ యాస్ కాల్ ఫ్రమ్ ద గెస్ట్ ఓఎస్ కెన్ డైరెక్ట్‌లీ యాక్సెస్ హార్డ్‌వేర్. సో, టేబుల్ ప్రకారం కొన్ని సందర్భాల్లో గెస్ట్ ఓఎస్ నుంచి వచ్చే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ను హార్డ్‌వేర్ మరింత నేరుగా ఉపయోగించగల అందువల్ల ఫుల్ వెర్షన్‌లో ఉన్నంత కంట్రోల్ మొత్తం హైపర్వైజర్‌కి ఉండదు. కాబట్టి సెక్యూరిటీ కొంత తగ్గుతుందని ఈ పుస్తకం చెబుతుంది. గణనిక వీటీఎక్స్, ఏఎండీవి ఆధారిత హార్డ్‌వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్‌ల పెర్ఫార్మెన్స్‌తో పాటు సెక్యూరిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. కానీ టేబుల్‌లో ఫుల్ వర్చువలైజేషన్ పోల్చిన సెక్యూరిటీ కొద్దిగా తగ్గుతుందని చూపిస్తున్నారు. పరీక్షలో టేబుల్ ప్రకారం రాయడం సరిపోతుంది. ఈ 3 ఓఎస్ తెలుసా? 3 వర్చువలైజేషన్ టైప్స్ కంపారిజన్. గె గెస్ట్ ఓఎస్‌కి ఫుల్ తెలీదు. ఫుల్‌లో. పారాలో తెలుసు. హార్డ్‌వేర్ అసిస్టెడ్‌లో తెలియదు. గెస్ట్ ఓఎస్ మోడిఫై చేయాలా? అవసరం లేదు. పారాలో చేయాలి. హార్డ్‌వేర్ అసిస్టెడ్‌లో అవసరం లేదు. సీపీయూ స్పెషల్ ఫీచర్స్ ఫుల్‌లో అవసరం లేదు. పారాలో సీపీయూకి స్పెషల్ అవసరం లేదు. కానీ హార్డ్‌వేర్ అసిస్టెడ్‌లో అవసరం. వర్చువలైజేషన్ ఎవరు చేస్తారు? ఫుల్‌లో హైపర్వైజర్ చేస్తుంది. పారాలో హైపర్వైజర్ ప్లస్ గెస్ట్ ఓఎస్ చేస్తుంది. హార్డ్‌వేర్‌లో హైపర్వైజర్ ప్లస్ సీపీయూ హార్డ్‌వేర్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. పారాలో బెటర్ అవుతుంది. హార్డ్‌వేర్ అసిస్టెడ్‌లో చాలా ఫాస్ట్ అవుతుంది. సెక్యూరిటీ ఎక్కువ. పారా కొద్దిగా ఎక్కువ. టేబుల్ ప్రకారం కొద్దిగా తక్కువ. ఈజీ మెమరీ ట్రిక్. హెచ్ఏఐపి హార్డ్‌వేర్ హెల్ప్స్. ఏఎండీ వి ఇంటెల్ వీటీఎక్స్ పి పెర్ఫార్మెన్స్ బెటర్. ఆన్సర్ హార్డ్‌వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్ అనేది సీపీయూలో ఒక ప్రత్యేకమైన విజువలైజేషన్ ఫీచర్. వీటి వీటీఎక్స్ ఇంటెల్ వీటీఎక్స్ ఏఎండీ వి సహాయంతో పెన్ ఏం పెన్ 5 ఏఎండీ 5 సహాయంతో మెషిన్ నడిపించే పద్ధతి. అందులో గెస్ట్ ఓఎస్‌ని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. మరి గెస్ట్ ఓఎస్‌కి తాను వర్చువల్ మెషిన్‌లో నడుస్తున్నానని తెలుసు తెలియదు. హైపర్వైజర్‌తో పాటు హార్డ్‌వేర్ కూడా వర్చువలైజేషన్‌లో పనులు నిర్వహిస్తుండటం వల్ల హైపర్వైజర్ మీద ఓవర్‌లోడ్ తగ్గిస్తుంది. పెర్ఫార్మెన్స్‌తో మెరుగుపడుతుంది. దీనినే వర్చువలైజేషన్ సపోర్ట్ ప్రాసెసర్ తప్పకుండా అవసరం. పరీక్షలో ఈ టేబుల్ ప్రకారం సెక్యూరిటీ ఫుల్ వర్చువలైజేషన్ సరిపోతుంది. కొద్దిగా తగ్గుతుందని రాయాలి.